మంచిగున్నారురా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. దింపేసినాక కారు దిగిన కవితక్క పాల్సార్ అంటున్నాడు మీరు మా పార్టీలో చేరాలి పక్క. సంబంధం లేదట రేవంతన్ సార్కు, అర్థాలే వేరంటుండ్రు ఆయన మాటలకు. పార్టోళ్ళు పట్టించుకుంటలేరట జనాలను, కారెక్కుతుండ్రు కాంగ్రెస్ బీజేపీ. రైతును ఆగం చేసిన సర్కారోళ్ళు అడుక్కుంటుండ్రు యూరియా బస్తాలు. అర్రాసు పెడుతున్నారు తెలంగాణను, ఇడిచి పెడతలేరు గుంట జాగను. తగ్గేదే లేదు, ఎవ్వల మాట ఈనేదే లేదు. ఎవ్వరు మంచోళ్ళు కాదు, నేనే మంచిదాన్ని. అందరూ తప్పులు చేస్తున్నారు, నేను మంచి పనులు చేస్తే ఓరుస్తలేరు. వాళ్ళు నన్ను ఎల్లగొట్టుడేంది, నేనే వెళ్ళిపోతున్నా, టాటా బాయ్ బాయ్ అని చెప్తున్నదుల్లా కవితక్క. కారులకెళ్ళి దింపేసినాక కవితక్క మళ్ళోసారి కారు దిగిందుల్లో. నిన్న వాళ్ళు దింపేస్తే ఇవాళ ఆమెనే దిగిపోతున్నానని లెటర్ రాసింది. అట్లనే ఎమ్మెల్సీ పోస్టు కూడా రాజీనామా పెట్టింది. పొద్దుగాల మీటింగ్ పెట్టి మస్తు ముచ్చట్లు చెప్పుకొచ్చింది. హరీష్ రావు, సంతోష్ రావులను మస్తు మాటలు అన్నది. ఇక నేను కూడా కొట్లాడతా, జనం కోసం మా నాయన లెక్కనే పనిచేస్తానని చెప్పుకొచ్చింది. వెనక వాళ్ళున్నారు వీళ్ళున్నారని అంటున్నారు, నా వెనక ఎవ్వలేరన్నది. కారు పార్టీని ఈడ్చిపెట్టిన కాబట్టి ఏం చేయాలనేది 2 రోజులైనాక చెప్తానన్నది కవితక్క. ఇక అక్క తిప్పల చూసి బాధైతున్నట్టున్నది కేఏ పాల్ సార్ కు. మీకు కారు పార్టీ లేకుంటే ప్రజాశాంతి పార్టీ ఉన్నది, నా పార్టీలకు రార్రి, ఇద్దరం కలిసి జనాల కోసం మస్తు కొట్లాడదామని చెప్పుకొచ్చిండు. అంత మంచిగానే ఉన్నది గాని పార్టీలో ఉన్నన్ని రోజులు చెప్పింది నడిచినన్ని రోజులు అందరూ మంచోళ్ళేనని మాట్లాడింది. ఇప్పుడేమో ఇట్లా ఎవ్వరు మంచోళ్ళు కాదని మాట మార్చుడేందని పబ్లిక్ గుసగుసలాడుకుంటున్నారు. పెద్ద మనిషి కేసీఆర్ సారు పానం ఈ నడమ మంచిగుంటలేదు, అసొంటి టైంలో ఇట్లా చేస్తుడు వాజిబేనా అని ఊర్లల్లా ముసలవ్వలు అడుగుతున్నారు. అప్పట్లో పాత సినిమాలో ఒక పాట ఉంటే అటెనక దాన్నే పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా పెట్టిండ్రు. గదేనుల్లా ఆడోళ్ళ మాటలకు అర్థాలు వేరుగుంటాయని. ఆడోళ్ళ మాటలకు అర్థాలు వేరుగుంటాయో లేదో తెలియదు కానీ మన రేవంతన్ సారు మాటలకు మాత్రం ఖచ్చితంగా వేరుగానే ఉంటాయి. గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుముకున్నట్టే ఉన్నది పోన్రి మన రేవంతన్ సారు తరీకా. ఎందుకంటారా, జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలను మీ కుల పంచాయతీలను మమ్మల్ని లాగకండి, మాకెలాంటి ఆసక్తి లేదు. చూసిండ్రా సార్ ఏమంటున్నాడో, కారు పార్టీల నడుస్తున్న పంచాయతీతోని నాకేం సంబంధం లేదంటున్నాడు సారు. నేను ప్రజల వెనకాలుంటా, వాళ్ళెనక వీళ్ళెనక ఎందుకుంటున్నాను అంటున్నాడు. కానీ ఈ మాటలిన్నోళ్ళు మాత్రం ఆయన మీద ఇంకింత ఎక్కువ డౌట్ పడుతున్నారు. రేవంతన్ సారు చేస్తానన్నయ్య చేయడు, అబద్ధాలను నిజాలని చెప్తాడు. ఆయన కాదన్నాడంటే అవునన్నట్టే, అవునన్నాడంటే కాదన్నట్టే. ఈ లెక్క చూస్తా అంటే కారు పార్టీకి పంచాయతీ పెట్టింది ఆయననే కావచ్చునని మాట్లాడుకుంటున్నారు. ఇంకో దిక్కు మొన్న చంద్రాలు సార్కు ఏజ్ అయిపోయిందని మాట్లాడిండు కదా, కానీ అలా చూడుండ్రి ఏమంటున్నాడో. తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలా మందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. తెలుగుదేశం పార్టీ మీద ఎంత ప్రేమ సార్కు, కానీ అదే పార్టీలుంటే సారు ముఖ్యమంత్రి అయ్యేటోడేనానుల్లా గా ముచ్చట మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నాడు. ఇక ఈ ముచ్చట కూడా ఇనుర్రి. ఏ పరిశ్రమ వచ్చినా మొట్టమొదట పాలమూరు జిల్లాలోనే పెట్టేటందుకు నేను వాటిని పంపిస్తాను. ఇట్లుంటది, ఎవరు ముఖ్యమంత్రి అయితే హాళ్ళ జిల్లాకే అన్ని మలుపుకపోతారు అన్నట్టు. అప్పట్లా ఇదే రేవంతన్ సారు కేసీఆర్ ను ఎన్ని మాటలు అన్నాడు, అన్ని గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లకేనా అని. కానీ ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు, ఆళ్ళ జిల్లాకే పైసలు పట్టుకపోతున్నాడు, ఆళ్ళ కొడంగలోళ్ళ భూమికి ఎక్కువ పైసలు ఇస్తున్నాడు, నాకు రాష్ట్రం అంతా ఒకటే అంటాడు. ఇగో గిట్లా చేస్తాడు. అందుకే సారు అవునంటే కాదన్నట్టు, కాదంటే అవునన్నట్టు. కాంగ్రెస్ అంటే రైతు ప్రభుత్వం, మాకు రైతులంటే మస్తు ప్రేమ.
అప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి. రైతుల కోసం మా ఓళ్ళు చేసినంత మంచి పని ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క లీడర్ చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అసలు ముచ్చట ఎట్లున్నదో చూడుర్రి. చూస్తుండ్రు కదా, రైతులను రాజుని చేసుడు కాదు, రాజులు లెక్కున్న రైతును బిచ్చపోల లెక్క చేసింది పోండ్రి రేవంత్ సారు సర్కారు. రైతు ప్రభుత్వం అనుకుంటా ఇగో ఇట్లా గోస పెడుతున్నారు. ఇదొక్కటే కాదు, ఇది కూడా చూడుర్రి. సినిమా టికెట్ల కోసమో పైసల కోసమో కాదు, యూరియా బస్తాల కోసం ఇంత తిప్పల పడుతున్నారు. ఈ అక్కలు గంత పెద్ద గేటు దుంకి ఉరుకుతున్నారు లైన్ల నిలబడాలని. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట కాడ ఇట్లా తిప్పల పడుతున్నారు. ఇక మెదక్ జిల్లా శివంపేట కాడైతే రాత్రి కూడా సొసైటీ కాడనే వండుకుంటున్నారు. టార్చి లైట్లు పట్టుకొని పాస్బుక్లు లైన్లో పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. కానీ మన సర్కారోళ్లకు కన్నులెవ్వాయే, ఏం కానొస్తలేనట్టున్నాయి. ముఖ్యమంత్రి మంత్రులు అందరూ అదే మాట. చాలా వరకు మన దగ్గర బఫర్ స్టాక్ మనం డిస్ప్లే అంటే ప్లే చేసినాము, ఇది చేసినాం, కానీ పానిక్ బటన్ ఒకటి ఒక రకమైన ఫియర్ క్రియేట్ చేసి దాన్ని డ్రైవ్ చేస్తా ఉంది. మీడియా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు చూస్తున్నారు. యూరియాని ఆనాటి 10 సంవత్సరాల్లో పరిపాలించిన ప్రబుద్ధులు అదొక పెద్ద ఆయుధంగా చిత్రీకరించి అదొక పెద్ద సమస్యగా రైతన్నల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఆ పాయింట్ని అడ్రస్ చేయాలి, కాబట్టి చేస్తున్నాం. మరి వీళ్ళ కళ్ళు నెత్తికెక్కి కనిపిస్తలేవో, అధికారం అనే పొరలొచ్చినాయో గాని ఊరూరుకు రైతన్నలు ఇట్లా గోసపడతా అంటే ఎక్కిరిచ్చినట్టే మాట్లాడుతున్నారు. సార్లు ఒక్క ముచ్చట, రైతులతోని వెట్టుకోకుండ్రి. ఎద్దేడ్చిన వ్యవసం, రైతేడ్చిన రాజ్యం అసలే నిలవై. అటెనక మీ ఇష్టం. మంచం ఉన్న కాడికే కాళ్ళు చాపుకోవాలి, ఎంటికలు ఉన్న కాడికే శిఖ మూడేసుకోవాలి. అట్లా కాదని రోడ్డు మీద దాకా కాలు చాపుకుంటా ఏదో ఒక బండి వచ్చి కాళ్ళ మీదకి వెళ్ళి ఎక్కిపోతుంది. అప్పుడు చాపుకుంటానికి కాళ్ళు కూడా ఉండయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పెయ్యి మీదున్న బట్టలు అమ్ముకునైనా సరే ప్యారడైజ్ బిర్యానీ తినాలన్నట్టే చేస్తున్నారు మన సర్కారోళ్ళు. ఈడికే అప్పట్ల సర్కారు భూములను ప్లాట్లకు అమ్ముకున్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న 180 ఎకరాల భూమిని అమ్ముతున్నారు. ఎకరానికి 101 కోట్ల రేటు పెట్టిండ్రు. అంటే అటు ఇటు 2000 కోట్ల రూపాయలకు సూటి పెట్టిండ్రు అన్నట్టు. ఏడ సర్కారు జాగా కనిపించినా కుదువ పెడుతుండ్రు. సందు దొరికితే అమ్ముకుంటున్నారు. మొన్నటికి మొన్న గౌలిగూడ కాడున్న పాత బస్టాండ్ భూమిని కుదవబెట్టిండ్రు. దానికి మొదలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గంపగుత్త బేరం పెడదామని చూస్తే పొలగాండ్లు మరలబడ్డరు. సుప్రీంకోర్టోళ్ళు సర్కారోళ్ల ముఖం మీద ఈడ్చి పెట్టి కొట్టిండ్రు. అక్కడ అట్లాయే వరకు బయట జాగల మీద మనసు పెట్టిండ్రు. హైదరాబాద్ లా జిల్లాల్లా ఎక్కడ గుంటడు జాగ దొరికినా ఇడిచి పెడతలేరు. అప్పట్లనేమో భూములు అమ్ముతున్నాడని కేసీఆర్ ను పొట్టు పొట్టు తిట్టి ఇప్పుడు వీళ్ళు అంతకు మించి అమ్ముడు పని ముంగటేసుకున్నారు. మరి ఇన్ని భూములు అమ్మి పైసలన్నీ తీసుకొచ్చి ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. పథకాలు సగం సగం కాడనే ఆగిపాయే. ఆడిబిడ్డలకు 2500 ఇయ్యరాయే. చదువుకునేటోళ్ల ఫీజులకు పైసలు ఇయ్యరాయే. కాంట్రాక్టర్ల బిల్లులు ఇయ్యరాయే. మరి వచ్చిన పైసలన్నీ నీళ్ల లెక్కనే ఆవిరైతున్నాయా ఏందని ఈ ముచ్చటెరికేనోళ్ళు అంటున్నారు. కానీ ఓ దిక్కు పైసలు లేవనుకుంటేనే ఇంకో దిక్కు ఒలింపిక్స్ గేమ్స్ పెడతాం, ఫ్యూచర్ సిటీ కడతామని పెద్ద పెద్ద ముచ్చట్లు ఎందుకు చెప్తుండని పబ్లిక్ అడుగుతున్నారు. రేవంత్ సారు తిప్పలు చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నది. దునియాల ఎవ్వలకు లేని కష్టాలు ఆయనకే వస్తున్నాయి. కోడి దాని పిల్లలను కావలి కాసినట్టే సారు ముఖ్యమంత్రి సీటు గురించి కావలి కాయాల్సి వస్తున్నది. గద్ద లెక్క తన్నుకుపోవడానికి మస్తు మంది కావలి కాస్తున్నారట. పాపం
మొన్న అసెంబ్లీలో ఆది శ్రీనివాస్ సారు మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చిందిలా, సీఎం సారు కుర్చీ మీద కాంగ్రెస్ వాళ్ళందరూ కన్నేసిండ్రని, సందు దొరికితే లటుక్కున అందుకొని పోదామని చూస్తున్నారని. ఇగో ఇప్పుడు ముఖ్యమంత్రి సారు కూడా అదే మాట అన్నాడు. మొదటి వారం లోపలికి రానిస్తే రెండో వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా పోతే ఆ కుర్చీల్లో కూర్చొని నేను నడుపుతాలే అనే వాళ్ళు ఉన్నారు. నిన్న సారు మాట్లాడిన కాంచెల్లి పాపం కాంగ్రెస్ లో ఉన్న పెద్ద లీడర్లు మంత్రులందరూ ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారట. ఆయన మన గురించే మాట్లాడుతున్నాడు. ఊర్లల్ల చెట్టు మీద పుట్ట మీద పెట్టి తిట్టినట్టు ఇక్కడిన వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి మనలనే అంటున్నాడని డబ్బా ఫోన్లతోనే మాట్లాడుకుంటున్నారట. పెద్ద ఫోన్ల మాట్లాడితే ఎక్కడ రేవంతన్ సారు ట్యాపింగ్ చేస్తాడోనని ఈ నడుమ అందరూ డబ్బా ఫోన్లే వాడుతున్నారు. పార్టీల మొదటి సంధి ఉన్నోళ్ళం మేము ముఖ్యమంత్రులం కావద్దా, మొత్తం ఆయననే కుర్చీలో కూర్చుంటే ఎట్లనని గరం అవుతున్నారట. అప్పట్లో ఇట్లనే 10 ఏండ్లు నేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి సారు మస్తు కోపం చేసిండు. అంత మీ ఇష్టమేనా అని గట్టిగానే అరుచుకున్నాడు. ఇప్పుడు రేవంతన్ సారు మల్లోపారి ఈ మాట అనే వరకు సీఎం సీటు మీద కన్నేసిన కాంగ్రెస్ పెద్ద లీడర్లు మాట్లాడుకుంటున్నారట. పాపం సారు సీఎం సీటు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టే ఉన్నది. ఇప్పుడు ఒక చేతిలో చాక్లెట్ పెట్టి ఇంకో దిక్కు ఉట్టి చేయబెట్టి మీకు ఏది కావాలని అడిగితే పిల్లలు ఏం చెప్తారు? చాక్లెట్ ఉన్న చెయ్యే కావాలంటారు. టక్కున అందుకొని నోట్లు వేసుకుంటారు. ఈ ముచ్చట చిన్నపిల్లగాళ్ళ గురించి కాదు, మరి దేని గురించి అనుకుంటున్నారు? ఇగో ఈ వార్త చూడుర్రి, అర్థమవుతుంది. తెలంగాణలో మస్తు గమ్మతి రాజకీయాలు నడుస్తున్నాయి ఉల్లా. ఆ ముచ్చట సమజ్గాక బయటి రాష్ట్రాల కూడా పరిశాన్ అవుతున్నారట. అదేంటంటే ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉన్నది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కానీ తెలంగాణలో మాత్రం ఆ 2 పార్టీలోళ్ళు వచ్చి కారెక్కుతున్నారు. మునుము పట్టినట్టే ఒకలెనకల ఒకలొచ్చి గులాబీ కండువా కప్పుకుంటున్నారు. ఇగో సింగరేణిలా కాంగ్రెస్ దిక్కున్న గీ అన్నలు ఇయాలొచ్చి బీఆర్ఎస్ పార్టీలో షరీక్ అయిండ్రు. అటు కాళేశ్వరం కాడ బీజేపీ లీడర్లు వచ్చి గులాబీ కండువాళ్ళు మెడలేసుకున్నారు. పోతే గీతే అధికారంలో ఉన్న పార్టీలకు పోవాలి గాని అధికారం లేని పార్టీలకు ఎట్లొస్తున్నారని అందరు పరిశాన్ అవుతున్నారట. మరి ఇట్లెందుకు వస్తున్నారో ఎరికేనా? ఇగో గిది చూడుర్రి. మాట్లాడితే తెల్లారులేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు దూస్తారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాదు సిబిఐ చాలా మంచి సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ, ఈడీ, ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పిస్తే అదన్నట్టు ముచ్చట కాంగ్రెస్ బీజేపీలు కలిసి బురద రాజకీయం చేస్తున్నాయి. కేసులు పెట్టుడు, జైలుకు దోలుడు పని మీదనే ఉంటున్నాయి గాని పబ్లిక్ ను పట్టించుకుంటలేవట. మనం కూడా చూస్తూనే ఉన్నాం కదా, అటు దేశంలా ఇటు రాష్ట్రం పబ్లిక్ ఎంత తిప్పల పడుతున్నారో. దేశానికి నీతులు చెప్పే రాహుల్ సారు మన తెలంగాణ పబ్లిక్ తిప్పల గురించి నోరే తెరవడాయే. ఇక ఢిల్లీ పార్టీలు ఇట్లున్నాయి కాబట్టే కారు దిక్కు చూస్తున్నట్టున్నారు. పువ్వు పార్టీ చేయి పార్టీ తీరు మారకుంటే ఓట్ల వరకు ఎవరన్నా మిలుగుతారో లేదో పోన్రి. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.